ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అబే కూర్చో ప్రిన్సెస్. ఈ కేక్ ఏంటి కళ్యాణ్? ఓ నాకు అర్థమైంది. మనకి ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటున్నామని ఇప్పుడే కేక్ కట్ చేస్తున్నామా? థ్యాంక్ యూ కళ్యాణ్. డస్ట్బిన్ ఏ ఏరియాలో ఉన్నా చెత్త మొత్తం డంప్ యార్డ్కి చేరినట్టు ప్రతి టాపిక్ ని పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు అభి? మన లైఫ్ లో అంతకన్నా హ్యాపీ మూమెంట్స్ వేరే ఉండవా? పెళ్లి కన్నా హ్యాపీ మూమెంట్సా? ఏంటవి? ఒక పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి ఓకే కాబోతుంది. ఆ ప్రాజెక్ట్ వస్తే కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ కంట్రీలోనే టాప్ పొజిషన్కి చేరుతుంది. కళ్యాణ్ టాప్లో ఉంటే అభిలాష కూడా టాప్లో ఉన్నట్టే కదా? అంటే నా పేరు మీద కూడా కంపెనీ స్టార్ట్ చేస్తావా? ఏంటి దాసు కొత్తగా అడుగుతుంది? మీ గురించి పూర్తిగా తెలియదు కదా బాసు, అందుకే పాపం అమాయకంగా అడుగుతున్నారు. గాడిద గుడ్డేం కాదు. మీ బాస్ గుండె పగిలే ప్లాన్లు నేను వేస్తున్నాను. షాక్ తో కూలిపోతే స్ట్రెచ్చర్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది నువ్వే దాసు. ఇంకేంటి కళ్యాణ్ లేట్? కేక్ కట్ చేయి. ప్రాజెక్ట్ మనకే ఓకే అయిందని ఆ కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ రావాలి. అందుకోసమే వెయిటింగ్. ఓ మన ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారండి. పార్టీ అడగడానికి ఏమో బాసు. ప్రాజెక్ట్ వస్తే పార్టీ ఇవ్వాలని నాకు తెలీదా? దానికే కాల్ చేయడం ఎందుకు? సార్ బ్యాడ్ న్యూస్. బాడ్ న్యూసా? ఏంటది? ప్రాజెక్ట్ మనకు రాలేదు. నో, అలా జరగకూడదు. ఎక్కడో మిస్టేక్ జరుగుంటుంది. ఒక్కసారి ఆ కంపెనీకి కాల్ చేసి సరిగ్గా కనుక్కోండి. ఆల్రెడీ మాట్లాడాను సార్. మనకు రావాల్సిన ప్రాజెక్ట్ ని నిహారిక కన్స్ట్రక్షన్ కి ఇచ్చారంట సార్. ఆ కంపెనీకి ఎలా ఇస్తారు? అందరికీ లంచాలు ఇచ్చి మేనేజ్ చేశాను కదా. మీరు కింద వాళ్ళని మేనేజ్ చేస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హయ్యర్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిహారిక కంపెనీకి ఫేవర్ చేశారంట. నో! కళ్యాణ్ బాసు, కళ్యాణ్ వద్దు కళ్యాణ్. కళ్యాణ్ అరే కళ్యాణ్ కళ్యాణ్ రిలాక్స్. టెన్షన్ పడకు. ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొకటి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ కోసం ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? ఏదేమైనా యాడ్ ఏజెన్సీ అనుకున్నావా, లేక నువ్వు పూటకొకసారి మార్చే మేకప్ కిట్ అనుకున్నావా? ఏంటి కళ్యాణ్, నిన్ను కూల్ చేయాలని నేను ట్రై చేస్తుంటే నన్ను ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. నాకంత మండిపోతుంది కనుక ఆ కోపం మొత్తం నా మీద ఎందుకు చూపిస్తున్నావు? నా ప్రొఫెషన్ ని, బ్యూటీని ఎందుకు కామెంట్ చేస్తున్నావు? నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా? సారీ అభి, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. అభి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను దాస్తో మాట్లాడొస్తాను. సరే. ఏంటి దాసు ఇలా జరిగింది? నాకు దక్కాల్సింది ఆ నిహారిక గ్రూప్కి ఎలా పోయింది? చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశాను, అయినా ఎందుకు మిస్ అయింది? నాకెందుకో హారిక మీద అనుమానంగా ఉంది బాసు. హారికానా? ఏం మాట్లాడుతున్నావు దాసు? జస్ట్ నా డౌట్ బాసు. ఎందుకంటే హారికతో మాత్రమే మీరు ప్రాజెక్టు గురించి డీటెయిల్స్ చెప్పారు. ఆవిడేమైనా చచా, హారిక అలాంటిది కాదు దాసు. నా మంచి కోరే మనిషి. నేనంటే ఎంత రెస్పెక్టో అంతకు మించిన అభిమానం. చెప్పాలంటే అభిలాష కన్నా ఎక్కువ. అలాంటిది
తనెందుకు నన్ను మోసం చేస్తుంది? నాకన్నా నీకు హారికే ఎక్కువ. చెప్తా నీ సంగతి. మరి ఎవరై ఉంటారు బాసు? అదే తెలియడం లేదు దాసు. నేనే అని తెలుసుకోవడం ఆ కళ్యాణ్ తరం కాదక్క. గుడ్డిగా నమ్మి నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పాడు. అందుకే అతని కళ్ళు మూసి మా కంపెనీకి ప్రాజెక్ట్ ఓకే అయినట్టు చేశాను. ఎవరో నన్ను క్లోజ్గా ఫాలో అవుతున్న వాళ్ళే ఈ పని చేశారనిపిస్తోంది. నాకు తెలియకుండా మోసం చేశానని ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. కానీ వాళ్ళెవ్వరో తెలిసిన రోజు మాత్రం నా చేతిలో నరకం చూస్తారు. ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడేదాన్ని కాదక్క నేను. ఈ ప్రపంచం చాలా చిన్నది దాసు. నన్ను మోసం చేసిన వాళ్ళని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ళెవరో దొరికిన రోజు మాత్రం నా నుండి తప్పించుకోవడం వాళ్ళ తరం కాదు. ఈ బాబుని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఏవండి, ఈ బాబుని నేను చూడలేదమ్మా. ఏవండి, ఈ బాబుని ఎక్కడైనా చూసారా? లేదమ్మా. సరే, ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? అలాగేనమ్మా. తీసుకోండి. ఆంటీ, ఈ ఫోటోలో ఉన్న ఆవిడని చూసారా? లేదు బాబు. మీరు చూసారా? చూడలేదు. అంకుల్, ఈ ఫోటోలో ఉన్న మా అమ్మని ఎక్కడైనా చూసారా? ఏరా, ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆటలుగా ఉందా? ఏమైందండి? అడుక్కునే వాళ్ళు కొత్త దందా మొదలెట్టారండి. వీడు ఒక ఆవిడ ఫోటో తీసుకొచ్చాడు. ఇంతకు ముందు వచ్చిన ఆవిడేమో వీడి ఫోటో తీసుకొచ్చింది. ఏంటి, మా అమ్మ నా ఫోటో తీసుకుని వచ్చిందా? చూసారా వీడి యాక్షను? మొత్తం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారండి. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ఇక్కడికి వచ్చిందా? చెప్పండి ప్లీజ్. బాబుని చూస్తుంటే అలా అనిపించట్లేదండి. ఆ ట్రైనింగ్ అలాంటిది గురువు గారు. అంకుల్, మా అమ్మ ఇక్కడికి నిజంగా వచ్చిందా? ఇంత చెప్పినా నువ్వు నటించడం ఆపవా? నటించడం లేదు అంకుల్, నేను చెప్పేది నిజమే. నేను మా అమ్మ కోసమే వెతుకుతున్నాను. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పోలీసులకు పట్టిస్తాను. వద్దంకుల్. ఇదిగో పోరా పో. అంకుల్, ఏంటి? మా అమ్మ ఎటు వెళ్ళింది? అటుపోయింది పో. అమ్మ నా ఫోటో పట్టుకుని నా కోసమే వెతుకుతుందంటే నేను ఇంట్లో నుండి బయటకు వచ్చానని తెలిసిందా? పప్పా చెప్పారా? లేదు, పప్పాకి అమ్మంటే ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు అమ్మని ఎలా మీట్ అవుతారు? నా గురించి ఎందుకు చెప్తారు? పప్పా చెప్పినా చెప్పకపోయినా అమ్మని నేనే వెతికి ఇంటికి తీసుకెళ్తాను. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా
చాలా హై లెవెల్లో ఉంది. ఆల్రెడీ చెకప్కి వచ్చినప్పుడే ఆయన రిలాక్స్ మైండ్తో ఉండాలని మీకు చెప్పాను కదా. అయినా సరే ఎందుకు ఎక్కువ టెన్షన్ ప్రెషర్ ఎక్కువైంది తనుజా? ఇంట్లో అంతా నార్మల్గానే ఉంది డాక్టర్ గారు. కొన్ని రోజుల క్రితం వరకు అక్క గురించి ఎక్కువ ఆలోచించేవారు, కానీ ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంటున్నారు. నాతో కూడా జోక్స్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. నందు గారు మా కంపెనీకి CEO అయ్యాక మాకే ధైర్యం చెప్తున్నారు. మరి సడన్ గా ఎందుకు ఇలా అయింది? ఈ రోజు హారికమ్మకి కళ్యాణ్కి పెళ్ళైన రోజమ్మా. పెద్దమ్మాయి గారి విషయంలో చాలా తప్పు చేశానని, క్షమించరాని పాపం చేశానని ఏదేదో మాట్లాడుతూ ఆ అమ్మ ఫోటో చూస్తూ చాలా బాధపడ్డారమ్మా. తనుజ, మనిషి ప్రతి డిసీజ్కి మందుంటుంది, కానీ కొన్నిసార్లు మనిషే మందుగా పనిచేసి వ్యాధిని తగ్గిస్తుంది. నిహారిక గురించి హరిప్రసాద్ గారు చాలా సఫర్ అవుతున్నారని మనకు తెలుసు. ఆయన మైండ్ను డైవర్ట్ చేయవలసిన బాధ్యత నీది టెడ్డీది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అయినా కూడా మీరు కేర్ తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు బీపీ రైజ్ అవుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. బీపీ స్టేబుల్ అయ్యే వరకు మనం ఏ ట్రీట్మెంట్ చేసినా పనిచేయదు. పోనీ హాస్పిటల్కి తీసుకెళ్దామా డాక్టర్ గారు? ఎక్కడికి తీసుకెళ్లినా యూజ్ లేదని చెప్తున్నాను కదమ్మా. ప్లీజ్ డాక్టర్ గారు, అలా మాట్లాడొద్దు. మా డాడీ మాకు కావాలి. ఆయనకి ఏమైనా జరిగితే మేము ప్రాణాలతో ఉండి కూడా ప్రయోజనం లేదు. మీరే ఎలాగైనా మా డాడీని కాపాడండి. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే ఇంకెప్పుడు మా అమ్మ గురించి ఆలోచించకుండా చూసుకుంటాం. తాతయ్య మళ్ళీ కళ్ళు తెరిచేలా చూడండి ప్లీజ్ డాక్టర్ గారు. మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ పరిస్థితి చేదాటిపోయింది. నేనేమీ చేయలేను. ఐఎమ్ సో సారీ. హాయ్ తనుజా. హారిక గారు. తనుజా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు తనుజా, డాడీకి ఏమైంది? చెప్పు. డాడీ హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు. డాక్టర్ గారు క్రిటికల్ గా ఉందని చెప్పారు. ఏంటి తనుజను మాట్లాడేది? డాడీకి క్రిటికల్ ఏంటి? ఈ రోజు అక్క పెళ్లి రోజు. తన వల్లే అక్కకి కళ్యాణ్కి పెళ్లి జరిగిందని ఆమె ఫోటో ముందు బాధపడ్డారు. అప్పుడే బీపీ రేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఇప్పటి వరకు స్పృహ రాలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్ ఇక్కడే ఉన్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఏ ప్రయోజనం లేదంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నాకు టెడ్డీకి చాలా భయంగా ఉంది. ఏడవద్దు తనుజా, ప్లీజ్. డాడీకి ఏం కాదు, నువ్వేం భయపడొద్దు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది హారిక? అక్క, మా డాడీ హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలక్క. ఇప్పుడా? అవునక్క, చాలా క్రిటికల్ గా ఉందని తనుజ ఫోన్ చేసి ఏడుస్తోంది. ధైర్యం చెప్పడానికి కూడా నాకు మాటలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైందమ్మా? అన్నిటికీ కారణం తానే అని ఎప్పుడూ బాధపడే ఆ గుండె ఈ రోజు బరువెక్కినట్టుంది. అందుకే స్ట్రోక్ వచ్చింది. మీ డాడీకి ఏం కాదు హారిక, నువ్వు ధైర్యంగా వెళ్ళు. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు మంచి చేస్తాడు.
ఇప్పుడు మంచి చేయాల్సింది దేవుడు కాదక్క, నేనే. ఏంటమ్మా? నేనే హారికననే నిజం డాడీకి చెప్పేస్తానక్క. ఏంటి, నిజం చెప్పేస్తావా? అవును. వద్దు హారిక, కావాలంటే మీ నాన్నగారి పక్కనే ఉండి ఆయనకు ధైర్యం చెప్పు. కళ్యాణ్ అంతం కోసం నువ్వు చేస్తున్న ప్లాన్ వివరించు. అంతేకాని ఆ నిజం మాత్రం చెప్పొద్దమ్మా. హారిక పాత్రతో కళ్యాణ్ మీద గెలిచే వరకు నిహారిక అన్న విషయం దాచే ఉంచు. ఏం మాట్లాడుతున్నావక్క? మా డాడ్ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నిజం అబద్ధం గురించి నాటకం గురించి చెప్తున్నావేంటి? నిజం తెలిస్తే కళ్యాణ్ చక్రవర్తి వల్ల మీ కుటుంబం మొత్తానికి ప్రమాదమమ్మా. మా డాడ్ లేనిదే కుటుంబం ఏంటక్క? ఆయనకేమైనా జరగరాంది జరిగితే నేనేం చేసిన ప్రయోజనం ఉండదు. ఇన్ని రోజుల నా నాటకానికి తెరదించే రోజు వచ్చింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను. సిద్ధు, డ్రైవర్ కారు ఆపు. సిద్ధు, నానా. సిద్ధు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. నీకోసం ఇంటికి కూడా వెళ్ళాను. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి మీ పప్పనే కారణం అని తెలిసి నేను బాగా తిట్టాను. మనం ఇంటికి వెళ్ళిపోదాం సిద్ధు. నువ్వు నాతో వచ్చేసాయి. నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. నీకెప్పుడూ కూడా ఏ విషయంలోనూ నేను అడ్డు చెప్పను. రా నాన్న, రా. మా పప్పాని ఎందుకు తిట్టావు? మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటికొచ్చి నేను పప్ప నిన్నేమన్నా తిట్టామా? అంటే నువ్వు ఇంట్లో లేవనే ఆ కోపంలో. నీకు ప్రేమే లేదు, కోపమేలా వస్తుంది? నేను మా అమ్మని వెతుకుతున్నాను. నువ్వు నీ పని చూసుకో. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మని కన్న తల్లి నేను. మా అమ్మ అని పిలవడమే కాదు, మనిషి నన్ను కూడా మర్చిపోయావా నువ్వు? నాకు నీతో మాట్లాడాలని లేదు, నన్ను వదిలేయ్. అటు వెళ్దామా? సిద్ధు, నేను ఆ ఇంటికి వెళ్ళానే కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. స్కూల్లో కోర్టు కేసులో ఓడిపోయినా నీ మీద ప్రేమ మాత్రం చావలేదురా. అందుకే నీ కోపం తెలిసి కూడా ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను. నా దగ్గరికి రమ్మని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను రా. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను మాత్రం రాను. నేను మా అమ్మ కోసమే ఇల్లు వదిలి వచ్చాను. మా అమ్మని చూసిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, కానీ మా అమ్మ నా కోసం 3 సార్లు ఆగింది. నీకన్నా చాలా ప్రేమగా చూసుకుంది. పప్పాకి కూడా చాలా సార్లు సపోర్ట్గా ఉంది. మరి అంత సపోర్ట్గా ఉన్నప్పుడు నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? సాక్షికి ఉండడానికి చోటు లేదు కాబట్టి నీతో మీ పప్పాతో చాలా మంచిగా ఉండేది. అదంతా ప్రేమ కాదురా, నటన. నా ప్లేస్లో ఉండాలని, ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలని మాయ చేసింది. నువ్వు మీ పప్ప ఆ మాయలో పడిపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం సిద్ధు, సాక్షి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేనే రాని సొంత అమ్మని. నా జీవితం ఎలా ఉన్నా
నువ్వు నా ప్రాణానివిరా. నీకు చెప్పకుండా నిన్ను వదిలి రావడం నా తప్పే. ఇంకెప్పుడు అలా జరగదు. సాక్షి ప్రేమ కన్నా నేను డబుల్ ప్రేమ చూపిస్తాను. మీ పప్పాని కూడా మర్చిపోయేలా చేస్తానురా. నాతో రాసిద్దు. నువ్వు నాతో వస్తే నువ్వేం చెప్పినా నేను వింటాను. నిన్ను తప్ప ఎవ్వరినీ లెక్క చెయ్యను. రానన్నా రా, ప్లీజ్ రానన్నా. రాసిద్దు. నేను రానని చెప్తున్నాను కదా. నేను మీ మమ్మని రా, నా మాట వినరా. ఈ ఒక్కసారికి నా మాట విను సిద్ధు. మా అమ్మ పప్ప చూసుకున్నట్టు నువ్వు నన్ను చూసుకోలేవు. ఒకసారి స్కూల్ నుండి తీసుకెళ్ళి నన్ను ఎంత భయపెట్టావు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను మాత్రం వినను, కేర్ చేయను. నాకు అమ్మ పప్ప ఉంటే చాలు, ఇంకెవరు వద్దు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగరా. రే సిద్ధు. బావగారు, సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో అసలేమీ తెలియకుండా ఇలా ఎన్ని రోజులని వెతుకుతాం? ఇప్పటికైనా నా మాట వినండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రండి. అభిలాష ఇంటికొచ్చి ఎంత గొడవ చేసిందో మర్చిపోయావా? ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే లీగల్గా అభిలాషను మనం ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. సిద్ధు కన్నా మనకు ఏదీ కష్టం కాదు కదండి. పోలీసులు హెల్ప్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా మీరు అన్నట్టు లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడానికి హరిప్రసాద్ గారు ఉన్నారు కదా బావా. బావగారు, దయచేసి నా మాట వినండి. ఒక్కసారి స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దాం రండి. మా అమ్మ పేరు మీద పూజ చేస్తారా పంతులు గారు? మీ అమ్మ పేరేంటి? సాక్షి. సాక్షి సాక్షి నామధేయస్య యజమాన్. సిద్ధు, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.